రైతులకు రైతు భరోసా ఇయ్యడు, కౌలు రైతులకు రైతు భరోసా ఇయ్యడు, రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు, అది ఇయ్యడు. ఆఖరికి రైతులకు యూరియా బస్తాలు కూడా దొరుకుతలేవు. ఇలా యూరియా బస్తా ఇయ్యనోడంట మొత్తం పాలమూరును సస్యశ్యామలం చేస్తా అని మళ్ళా డైలాగులు కొట్టడానికి 17 తారీఖు ఇడికి వస్తున్నాడంట. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒకసారి మోసపోవాలి. ఇన్నిసార్లు మోసపోతే మరి వాళ్ళ తప్పు కాదు, మన తప్పు అవుతుంది. ఆయన నాకు ఒకటి మాత్రం అనిపిస్తుంది, రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీ గల మోసగాడు. ఆయన చెప్పి మోసం చేసిండు. ఆయన ఏమన్నాడు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తామని చెప్పి నిజాయితీగా చెప్పిండు. ఆయన తప్పు కాదు, ఆయన చాలా నిజాయితీగా చెప్పినాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు మీకు, మళ్ళొక్కసారి మోసం చేయనికే పాలమూరు నా నాయకత్వంలోనేమో చేస్తా అని చెప్తున్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 17 తారీఖు వస్తున్నావు కదా మహబూబ్ నగర్ పట్టణానికి, ఒక్క మాట స్పష్టంగా చెప్పు. నీ ప్రభుత్వం వచ్చినాక మేము ఆనాడు ఐటీ హబ్ కట్టి అక్కడ 14 పరిశ్రమలు తెస్తే నీ ప్రభుత్వం వచ్చినాక ఆ 14 పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయో ఒక్కసారి తెలంగాణ యువతకు, పాలమూరు యువతకు, మహబూబ్ నగర్ యువతకు సమాధానం చెప్పమని కోరుతా ఉన్నా. నీ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో పాలమూరుకు ఒక్క పరిశ్రమ తెచ్చినవా? ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తెచ్చినవా? సమాధానం చెప్పు చిత్తశుద్ధి ఉంటే. మేము మా గవర్నమెంట్లో తెచ్చిన వాటికి వచ్చి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నాడు. దేవరకద్రలో ఆనాడు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మేము అందరం పోయి కార్నింగ్ అనే పరిశ్రమను తీసుకొస్తే దానికి ఈయన వచ్చి రిబ్బన్ కట్ చేసి ఈయనేందో పీకి పందిరేసినట్టు ఉపన్యాసం చెప్తా ఉన్నాడు.